సో తెలంగాణలో ఒకేసారి 4 పథకాలు. అవును. ఒకేసారి 4 పథకాలకు 50,000 కోట్లు. సో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలాఖరు నాటికి అంటే జూలై నెలాఖరు నాటికి రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు భరోసా అమలు చేయాల్సి ఉంది. అలాగే ఈ రెండింటికి నిధులు సమీకరించడం సవాల్గా మారిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే రుణమాఫీ కోసం వడ్డీతో కలిపి సుమారుగా 34,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం వానాకాలం సీజన్లో ఎకరానికి 7,500 చొప్పున ఇచ్చేందుకు 10,500 కోట్ల మేర కావాలి. రైతు బీమా పథకం మనం చూసుకుంటే మూడో పథకం ప్రీమియం చెల్లించేందుకు 1,500 కోట్లు కావాలి. ఇక పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే రైతుల తరపున ప్రీమియం చెల్లించాలంటే దాదాపు 2,500 కోట్లు అయితే ఖర్చు అవుతూ ఉందన్నమాట. అయితే ఈ 4 పథకాలకు సంబంధించి మనం చూసుకుంటే 50,000 కోట్ల వరకు అవసరం అవుతుంది. రైతు భరోసా కింద ఈ నెల నుంచే పెట్టుబడి సాయం ఇవ్వాలని, రైతు బీమా పంటల బీమాలో కూడా ఇప్పుడే చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తం మేము చూసుకుంటే 4 పథకాలకు సంబంధించి మొత్తంగా 50,000 కోట్లు అయితే అంటే మనకు అవసరం అనమాట. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ 4 పథకాలు మనకి వచ్చే నెల చివరికల్లా పూర్తి అయితే అయిపోతాయి అనమాట. అందులో డౌట్ అయితే లేదు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్